హాయ్ హలో అందరికీ. చాలా రోజులైంది కదా మనమైతే వీడియో చేసి. సో ఇవాల్టి వీడియోలో అయితే రుహికాకి 1 ఇయర్ వచ్చినప్పుడు ఫోటోషూట్ కోసం నేను యూస్ చేసిన ఒక బ్యాక్ డ్రాప్ అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ బర్త్డే అంటే చాలామంది థీమ్స్తోనే తీస్తూ ఉంటారు. నేనైతే చాలా థీమ్స్ చూసి చూసి విసుగొచ్చేసి నేనైతే ఒక కొత్త బ్యాక్ డ్రాప్ అయితే చేయాలని అనుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ అయితే మనం ఓన్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్, కానీ పిక్స్ అయితే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటాయి. ఈ బ్యాక్ డ్రాప్కి మెయిన్ మన బేబీ పిక్సే. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ న్యూ బోర్న్ నుంచి 1 ఇయర్ వరకు చాలా పిక్స్ అయితే తీస్తూ ఉంటాం కదా. ఎవ్రీ మంత్ ఆర్ ఎల్స్ ఎవ్రీ చిన్న చిన్న మూమెంట్ని మనం క్యాప్చర్ చేస్తాం కదా. మనకి కొన్ని ఫేవరెట్ అయితే ఉంటాయి కదా. సో ఆ ఫేవరెట్వన్నీ కూడా మనం ప్రింట్అవుట్ అయితే తీయించుకోవాలి. మన దగ్గర ఎన్ని పిక్స్ ఉంటే అన్ని పిక్స్. ఒకవేళ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, కొంచెం పెద్ద పెద్ద ఫొటోస్గా తీపించుకోండి. నా దగ్గర అయితే చాలా ఎక్కువ పిక్స్ ఉన్నాయి. సో అందుకని నేను చాలా చిన్నగా చాలా ఎక్కువ పిక్స్ వచ్చేలాగా తీయించుకున్నాను. అండ్ కొన్ని ఫేవరెట్గా ఉన్నవన్నీ కూడా ఫ్రేమ్స్ కింద తీసుకోండి. మన ఇంట్లో పిక్ చేంజ్ చేసుకునే ఫ్రేమ్స్ ఏమైనా ఉన్నా కూడా అందాక ఈ ఫొటోస్ అందులో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. సో నేనైతే మొత్తం ప్రింట్అవుట్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ కట్ చేసుకొని అండ్ కొన్ని అయితే ఫ్రేమ్స్ కూడా ప్రిఫర్ చేశాను. నేను చాలా ఎక్కువ ఫ్రేమ్స్లోనే పెట్టాను. అట్ ద సేమ్ టైం బ్యాక్ డ్రాప్కి కూడా చాలా వరకు పిక్స్ అయితే యూస్ చేద్దామని చెప్పి ఉంచుకున్నాను. నాకు బాగా ఇష్టమైనవి మాత్రం ఫ్రేమ్స్లో పెట్టుకున్నాను. ఇదైతే చాలా టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పేషెన్స్తో చేయాలి. మనమైతే ఏవేవి ఫ్రేమ్స్లో పెడదాము, ఏవైతే మామూలుగా సపరేట్గా ఉంచుదామో అవన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక వైట్ క్లాత్ ఆరెల్స్ ఏదో ఒక క్లాత్ మీద కింద పెట్టేసుకొని మొత్తం కూడా పిక్స్ అన్ని ఇలా అరేంజ్మెంట్ కింద చేసేసుకోండి. ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మన పిక్స్ అన్నీ కూడా ఏవి ఎక్కడ సెట్ అవుతున్నాయో చూసుకొని మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు. మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే మధ్యలో వీళ్ళు వస్తారు విజిటింగ్స్కి. సో వీళ్ళు కంట్రోల్ చేస్తూ కొంచెం పక్కకి జరపాలి. మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేయాలి. మళ్ళీ డైవర్ట్ చేసి వచ్చి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవడమే. నేనైతే కనుక పిక్స్ స్టిక్ చేయడానికి ఫోమ్ టేప్ అయితే తీసుకున్నాను. డబుల్ టేప్తో పైన పిక్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసాను. అండ్ మనకి స్టాప్లర్ కనుక అందితే కనుక కింద ఫస్ట్ లైన్ అంతా కూడా స్టాపిల్ చేసేసాను పిక్స్ అన్నీ కూడా. సో ఇంకా అవి కదలవు అండ్ స్టిఫ్గా ఉంటాయి. స్టాప్లర్ అందినంత వరకు స్టాప్లర్ యూస్ చేయండి. ఇంకా తర్వాత నుంచి మనకు అందకపోతే కనుక డబుల్ టేప్ యూస్ చేసినా సరే స్టిక్ అయిపోతాయి. అండ్ ఇప్పటి వరకు మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే నేను చెప్పలేదు. ఏంటంటే మనం ఈ బేబీ పిక్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో ఇవన్నీ కంపల్సరీగా బ్లాక్ అండ్ వైటే యూస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, బ్లాక్ అండ్ వైటే యూస్ చేయండి. బికాజ్ మనం బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళని ఓల్డ్ పిక్స్ అన్నీ చూపించి ఫ్రంట్ వాళ్ళ కలర్ డ్రెస్లో పెడితేనే ఆ ఫోటో కూడా మనం అనుకున్నంత ఎగ్జాక్ట్గా వస్తుంది. బికాజ్ వెనకాల కూడా కలర్ ఫొటోస్ పెట్టేసి మళ్ళీ ఫ్రంట్ వీళ్ళు కూడా కలర్ డ్రెస్లో ఉంటే కనుక చాలా క్లమ్జీగా ఉంటుంది. మనం ఇంత కష్టపడి చేసిన దానికి యూజ్ అయితే ఉండదు. సో అందుకని ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రంట్ కూడా వాళ్ళు ఒక మంచి కలర్ డ్రెస్లో పెడితే కనుక పిక్స్ అని కూడా చాలా బాగా వస్తాయి. నాకైతే నియర్లీ 1 అవర్ పైనే పట్టింది మొత్తం ఈ అరేంజ్మెంట్ అంతా అయితే పర్ఫెక్ట్గా అవ్వడానికి. వన్స్ అయిన తర్వాత ఇలా స్టాండ్ ఉంటే మీరు వెనకాల స్టాండ్కి అట్లా పెట్టేసుకోండి, అలా హ్యాంగ్ అవుతున్నట్టు. లేదు అంటే కనుక పైన ఏదైనా కర్టెన్ రాడ్ ఆర్ ఏదైనా ఉన్నా సరే దానికి టై చేసేసుకునేలా చేసేసుకోండి. మనమైతే డబల్ టేప్ వేయడం వల్ల అవైతే ఫ్రంట్కి అయితే ఫాలో అవ్వవు పిక్స్. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కింద అయితే ఏదైనా ఒక మంచి ఫర్ క్లాత్ ఉంటే వేయండి, లేదంటే ప్లెయిన్ క్లాత్ ఉన్నా వేయండి. ఫ్రేమ్స్ కూడా అన్నీ ఒక అరేంజ్మెంట్లో అక్కర్లేదు, అక్కడక్కడ అలా పెట్టేస్తే సరిపోతుంది. మొత్తానికి ఫైనల్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ సో మెనీ అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఫస్ట్ డే నుంచి తన ఫస్ట్ ఫోటో నుంచి నేనైతే చాలా ఫొటోస్ ఇంక్లూడ్ అయితే చేశాను. ఇంకా చిన్నగా ఉండడం వల్ల మీకు తెలియట్లేదు, కానీ నేనైతే ఎవ్రీ ఫోటో యూజ్ చేశాను. దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక్క ఫోటో దిగితే తన అన్ని ఫొటోస్ కూడా కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్లో. తన ఒక్క ఫోటో కనుక ఆ ఒక్క ఫోటో యూజ్ చేసుకుంటే మనం తన 1 ఇయర్లో ఉన్న ప్రతి ఫోటో కూడా బ్యాక్డ్రాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బ్యాక్డ్రాప్ చూశాక. చాలా కష్టమైంది చేయడానికి, బట్ వన్స్ అక్కడ ఫ్రేమ్లో అలా చూసిన తర్వాత అయితే చాలా బాగుంది. అండ్ రిజల్ట్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. తనైతే ఆ రోజు కొంచెం క్రాంకీగానే ఉంది, లేదంటే ఇంకా చాలా బాగా దిగుతుంది పిక్స్ అయితే. తనైతే రుహిక ఇది అంటే ఫ్రేమ్స్లో తనే చూపించుకునేది ఆ రోజు. యాజ్ యూజువల్గా కొంచెం నవ్వించి అన్నీ చేసి మేమైతే కొన్ని స్టిల్స్ అండ్ పోజెస్ అయితే తీసాము. అదిగోండి రుహిక ఇది అంటే చూపిస్తూ ఉంది ఫ్రేమ్స్లో.
అండ్ తను అప్పటికే వాకింగ్ స్టార్ట్ చేసేసింది కాబట్టి మాకైతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎవ్రీ 1 సెకండ్‌కి కూడా తను బ్యాక్ డ్రాప్ వదిలేసి బయటకి వెళ్ళిపోతూ ఉండేది నడుచుకొని. కాసేపు అయిన తర్వాత అయితే తను చాలా ఫ్రీగా చాలా ఆడింది. ఆడడం వల్ల మేమైతే పిక్స్ దిగాము అండ్ కిస్ చేసుకుంది తన ఫొటోస్‌ని తనే. అండ్ చాలాసేపు కూడా హ్యాపీగా క్లాప్స్ కొట్టుకుంటూ కూడా ఆడుకుంది. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత మాకైతే అవుట్‌పుట్ వచ్చింది. బ్యాక్ డ్రాప్ చేయడానికే కాదు, తీయడానికి కూడా చాలా టైం పట్టింది. ఈ బ్యాక్ డ్రాప్ 1 ఇయర్ వాళ్ళకే కాదు, 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో కిడ్స్‌కి కూడా చాలా బాగుంటది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.